ఓం నమ శివాయ. హర హర శంకర శంభో శంకర. హాయ్ అండి, నేనండి మీ బాలకృష్ణ మద్దాల. మేము ఈరోజు చూడండి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చాలా మంచి వీడియో అండి. ఇలాంటి వీడియో ఇప్పుడు మిస్ అవ్వకండి దయచేసి. ఎందుకంటే మన హైదరాబాద్ దగ్గరలో చందప్పన గ్రామంలోను మరకతలింగం ఒక లింగం ఉందండి. ఆ లింగం దర్శనం చేసుకోవడం చాలా మంచిదండి. ఆరోగ్యానికి మన కోరికలు కూడా బాగా నెరవేరుతాయండి. ఇక్కడ ఎంట్రన్స్ లో మన కాలభైరవ గుడి ఉంటుందండి. ఆ కాలభైరవ గుడి ముందు ఒక రాయి ఉంటుందండి. నువ్వు మనసులో ఏదైనా కోరుకొని ఆ కోరిక నెరవేరితే ఆ రాయి పక్క రౌండ్ తిరుగుతుందండి. కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే చాలా వీడియోలు అలాగే ఇన్స్టాగ్రామ్ లో చాలా వచ్చాయండి. నాకు పర్సనల్ తెలియదు చూడండి. ఇదేనండి కాలభైరవ గుడి. ఇక్కడ చూడండి, రాయి చూడండి ఎలా తిప్పుతున్నారు. కానీ లాస్ట్ నేను కూడా రాయి మీద చేసానండి, రాయి తిరిగింది. నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి వెళ్ళి టెంపుల్కి వెళ్ళానండి. టెంపుల్ చాలా బాగుందండి. చుట్టూ పచ్చడి పొలాలు మధ్యలో టెంపుల్ ఉంటుందండి. నిజంగా అసలు చాలా యాక్సెప్ట్ అండి. ఇది ఎప్పటిది కాదండి టెంపుల్. క్రీస్తుపూర్వం 1101 సంవత్సరం అండి. అంటే మన జమాన కాలం మన లెక్కేలేము ప్రస్తుతానికి. చూడండి, మన లెక్కేటంటే శివుడు కూడా లింగాకారం కూడా వీడియో తీయించారండి. చూడండి, ఆకుపచ్చ రంగులో ఉంటుంది లింగాకారం. చాలా అదృష్టం. ఫస్ట్ టైం అండి గర్భగుడిలో వీడియో తీయడం. మ్యాక్సిమం ఎవరు ఒప్పుకోరు కదండి. ఇక్కడ చూడండి, మా ఎవరు చూడండి, దేవుడికి అదే కాలభైరవ గుడి చెప్పిన కదండి, గుడితో చూడండి రాయ. ఆ రాయ కంటే గమనించండి, రాయముడికి బాగా తిరుగుతుందండి. మనం చేసి మనసులో కోరుకుంటే ఆ రాయముడికి రౌండ్ గా తిరుగుతుందండి. నిజంగా అద్భుతం అండి. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఇలా వీటిని చూడడం. ఇది ఎక్కడ కాదండి, శంకరపల్లి నుంచి కరెక్ట్ 2 కిలోమీటర్లు అండి. శంకరపల్లి నుంచి చందప్పన్న విలేజ్ ఉంటుందండి. ఆ విలేజ్ అండి ఈ టెంపుల్. ఇది మరకతం లింగం అంటారు. ఇది చాలా బాగుందండి టెంపుల్ అయితే. మనం ఏ టెంపుల్కి వెళ్ళి ఆ గుడి చుట్టూ తిరుగుతాము. ఇక్కడ అలాగే గుడి చుట్టూ తిరగకూడదు. గరిస్తంభం స్టార్ట్ చేసి వెనక నుంచి వచ్చిన తర్వాత సైడ్ లో ఉంటది కదా లింగాకారం. అది కనిపించింది. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ గర్భగుడి ముందు నుంచి చిన్న లింగాకారం తిరిగిన తర్వాత ఒక రౌండ్ అవుతుందండి. అలాగే మనం తిరగాలట ఇక్కడ. గుడి చుట్టూ ముచ్చితే తిరగకూడదు. చూడండి, నేను కూడా రాయి మీద చేసాను, తిరిగింది. మా ఆవిడ వేసింది, మా పిల్లలు వేశారు. ఎవరు వేసిన రాయి తిరుగుతుందండి. మనసులో కోరుకుంటూ పక్కా తిరుగుతుంది రాయ. చాలా మహిమగల రాయి అటండి ఇది. మన కోరికలన్నీ నెరవేరుతూ ఒక నమ్మకం. మన హిందువులంటే ఒక నమ్మకమే ఉంటాం కదండి. నిజంగా ఎలా టెంపుల్ మిస్ అవ్వకండి దయచేసి. ఎవరు ఖాళీగా ఉన్నా దయచేసి టెంపుల్కి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. అంత మంచిగా జరుగుతుందండి ఈ టెంపుల్కి వెళ్ళడం వల్ల. మనసు ప్రశాంతంగా ఉంటుందండి అక్కడికి వెళ్ళిన తర్వాత. టెంపుల్ కూడా చాలా బాగుందండి. అంటే పెద్ద టెంపుల్, ఇంకా చిన్న టెంపులే. ఊరు లాస్ట్ లో ఉంటది. చందప్పని విలేజ్ ఉంటదండి టెంపుల్. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఎంట్రన్స్ లోనే ఒక బోర్డు ఉంటదండి, లేడీస్ జల్ వేసుకొని రావాలని. ఇక్కడ ఇది మీకు గమనించాలి. తిరుగుసుకుని లోపలికి వెళ్తే ఎవరు ఒప్పుకోరండి. పక్క లేడీస్ జల్ వేసుకోవాలట. జల్ వేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళేస్తారట టెంపుల్లోకి. సిస్టమ్ చాలా బాగుందండి. టెంపుల్ చాలా బాగుంది. దయచేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి, మమ్మల్ని లైక్ చేయండి, మా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ లో నేనేనండి, చూడండి. అలాగే నేను రీల్స్ లో పెట్టానండి ఇదే పోస్ట్, షార్ట్ లో కూడా పెట్టాను. ఈ ఫుల్ లెంత్ వీడియో ఫుల్ లెంత్ లో పెడతానండి. నా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు బాలకృష్ణ మద్దాల. ఇది ఎక్కడో కాదండి, మన హైదరాబాదు శంకరపల్లి అండి. శంకరపల్లి చందప్ప విలేజ్ గ్రామంలో ఉందండి. ఇది అడ్రస్ కావాలంటే మనం గూగుల్ చెక్ చేస్తే ప్రతిదీ వచ్చేద్దండి గూగుల్లో. నీట్ గా రోడ్ కూడా బాగుందండి, చాలా బాగుంది. అదే నుంచి తిప్పకూడదు 1 hour బైక్ మీద అండి. మేము బైక్ మీద వెళ్ళిపోయాము ఈసారి. మేము ఇలాగ సాటర్డే పిల్లలకి హాలిడేస్, నాకు హాలిడేస్ కనుక షూటింగ్ లేదు నాకు. అందుకే నేను కూడా వెళ్ళిపోయామండి. ఈవేళ వెళ్ళి వస్తాము. ఇలాగ మన సంక్రాంతి ఊరు వెళ్ళిపోవాలి కదండి, వస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఖాళీ ఉంటే టెంపుల్కి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్.